హాయ్, ఐమ్ లక్ష్మి. ఈరోజు కూడా చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అబార్షన్స్. ఈరోజు రేపుల్లో ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు కపుల్స్ ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్లో అప్రోచ్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టుగా ఎంటీపీ కిట్స్ వాడేసి లైఫ్ థ్రెట్ టెస్ట్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారండి. రీసెంట్గా ఎస్పెషల్లీ నేను ఒక కేసు చూశాను. వాళ్ళు 19 వీక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని ఒక మెడికల్ షాప్ని అప్రోచ్ అయితే వాళ్ళు అన్వాంటెడ్ కిట్ ఇచ్చి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక స్పాటింగ్ జరిగింది అంతే. ఎందుకంటే 19 వీక్స్లో అంటే వాళ్ళకి వారల్గా వేసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల టెర్మినేషన్ జరగదండి. దానికి తోడు లేనిపోని కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. గర్భసంచి యొక్క ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ కన్సీవ్ అయ్యేటప్పుడు థింక్ చేసుకోవాలి, మనకి బేబీ వద్దా లేదా అని. ఇన్ కేస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీకు నచ్చిన విధంగా మేడంతో కౌన్సిల్ తీసుకొని వెదర్ ఉంచుకోవాలా లేదా అనేది ఒక డెసిషన్ తీసుకొని గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే ఇట్లాంటివి జరగాలి. స్వతహాగా మెడికల్ షాప్లో వాళ్ళకి తెలియదు కదండి, ఏ వీక్స్లో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఏ వీక్స్లో ఎంటీపీ చేయించుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా 1000 or 500 రూపీస్ వితౌన్ 1000 రూపీస్లో మందులు అమ్ముకోవడం వరకే తెలుస్తుంది. వాళ్ళ తప్పు కూడా కాదండి అది మనకు 100% మీ వల్ల జరిగే తప్పే అది. సో నాకు వచ్చిన కేసు అంటే మీరు వచ్చింది 20th వీక్లో కదా, ఓకే. వీళ్ళు 19 వీక్స్లోగా ట్యాబ్లెట్ వేసుకున్నారు, అయిపోయిందని ఖచ్చితంగా భావించింది. ఎందుకంటే స్పాటింగ్ జరిగింది, అది అబార్షన్ అనుకున్నారు. కానీ 20th వీక్లో నా దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత నేను స్కాన్ తీసుకుని చూస్తే అక్కడ మూమెంట్స్ కానీ హార్ట్ బీట్ కానీ లేదు. పేషెంట్ నా దగ్గరికి హై గ్రేడ్ టెంపరేచర్తో వచ్చింది. ఆమె ఎందుకు హై గ్రేడ్ టెంపరేచర్తో వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ ఫామ్ అవుద్ది కదండి, లోపల డెడ్ ఫీటర్స్ ఉంటే ఇన్ఫెక్షన్, ఫీవరు, లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్తో వచ్చింది. ఆమె లో హెచ్బీతో వచ్చింది. సో వాళ్ళ భార్యాభర్తలు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. తర్వాత వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. టుడే మార్నింగ్ ఓన్లీ వీ హ్యావ్ డిడ్ టర్మినేషన్. నౌ షీ ఈజ్ ఓకే. వీ హ్యావ్ గివెన్ 2 units ఆఫ్ టోటల్ హోల్ బ్లడ్. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే బయట మందులు కొనుక్కొని ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటికి ప్రెగ్నెన్సీ రావడానికైనా తీయించేసుకోవడానికైనా కానీ మందుల షాపులో మీకు నచ్చిన విధంగా వాడుకోవద్దు. అండ్ స్టూడెంట్స్ చాలామంది దీన్నే ఫాలో అవుతున్నారు. బయట మెడిసిన్ తీసేసుకోవడం, వాడేసుకోవడం, తర్వాత కాంప్లికేషన్స్ రావడం, డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం. ఇక్కడ డాక్టర్స్కి ఇచ్చే మందులు ఏదో ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసేస్తారు అనే దాని మీద ఉన్నారు. కానీ దానివల్ల మీరు బయట వాడుకునే మందుల వల్ల డబుల్ పేమెంట్స్ చేయాల్సి వస్తుందేమో. కానీ ఏ డాక్టర్ కూడా మీకు లైఫ్ థ్రెట్ తెచ్చి మీ దగ్గర డబ్బులు అవగొట్టాలని ఏ డాక్టర్ కోరుకోరండి. మిమ్మల్ని సేఫ్గా ఉంచాలనే కోరుకుంటారు. మీలో ఉన్న అపోహలన్నీ తీసేసి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఎస్పెషల్లీ మన గర్భసంచికి సంబంధించిన విషయాలు కానీ, పీసీఓడి కానీ, ఎనీథింగ్ టు రిగార్డింగ్ టు ద వోమ్ ఆర్ ఓవరీస్, మెన్స్ట్రువల్ సైకిల్, ఎనీథింగ్ యూ షుడ్ అప్రోచ్ టు ద నియర్ బై గైనకాలజిస్ట్. అంతేగాని సబ్జెక్ట్ తెలియని వాళ్ళ దగ్గరకు కానీ, మెడికల్ షాప్ దగ్గర వాళ్ళకి కానీ మీరు అప్రోచ్ కావద్దు, లైఫ్ థ్రెట్ చేసుకోవద్దు. ఇది హంబల్ రిక్వెస్ట్ అండి. నేను చాలా కేసులు చూశాను. ఈరోజు చూసిన కేసు ఎంటైర్లీ చాలా డిఫరెంట్. ఆమె లైఫ్ థ్రెట్ అయిన కేసు ఇది. బట్ షీ ఈజ్ ఓకే నౌ బికాస్ షీ రీచ్డ్ అట్లీస్ట్ నౌ. ఆవిడ అట్లనే ఉంచుకుని ఉంటే కనుక ఓమ్ని టోటల్గా యూట్రస్ని తీసేచ్చే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలోకి మీరు ఎవరు వెళ్ళొద్దు. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మాత్రమే మీరు ఒక డెసిషన్కి రండి. పిల్లలు వద్దు అనుకుంటే ఇది డివైస్ వాడుకోవచ్చు, లేదంటే సో మెనీ వేస్ ఉన్నాయండి. అంతేగాని ఇట్లాగా అబార్షన్ చేయించుకోవడం కూడా పెద్ద క్రైమే. సో యాజ్ ఎ మదర్ అండ్ డాక్టర్ మీకు సజెషన్ ఇస్తున్నాను, డోంట్ గో త్రూ దట్ వే ప్లీజ్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ ద మెసేజ్ వాట్ ఐ హ్యావ్ గివెన్. చిన్న మిస్టేక్స్ రావచ్చు, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.